Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో లాస్ట్ వీడియోలో మనం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆర్ఎఫ్సిఎల్ అనేది ఎన్ఎఫ్ఎల్ కింద పనిచేస్తున్న ఒక కంపెనీ. దట్ మీన్స్ అంటే అనుబంధమైన కంపెనీ ఎన్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ఎన్ఎఫ్ఎల్. ఎన్ఎఫ్ఎల్ అంటే ఏంటిది? నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. చూడండి, ఓకే, నేను మళ్ళీ ఐ విల్ బ్యాక్ టు ఎన్ఎఫ్ఎల్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిక్రూట్మెంట్ డీటెయిల్ చేస్తున్నప్పుడు లాస్ట్ వీడియోలో కొన్ని పాయింట్స్ మనం మిస్ చేసాం. వాంటెడ్లీ మిస్ చేయలేదు, బట్ ఇక్కడ పాయింట్ ఏంది అని అంటే ఆస్పిరెంట్స్కి తెలుసు అనే ఉద్దేశంతోనే మేము మిస్ చేసాం. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏ డీటెయిల్స్ వచ్చినా ఈ డీటెయిల్స్ గురించి మేము డిస్కస్ చేసాం, మీరేం వరి కాకండి. కాబట్టి మనం మిస్ అయిన పాయింట్స్ రిగార్డింగ్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్. ఖచ్చితంగా ఏ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఐటీఐకి సంబంధించిన రిక్రూట్మెంట్స్లో అండ్ డిప్లొమాకి సంబంధించిన రిక్రూట్మెంట్స్లో మినిమం ఏజ్ 18 అయితే ఉండదండి. డిప్లొమాకి, ఐటీఐకి మాత్రం మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఉండాలి, 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. అంటే 30 + 3 33 సంవత్సరాలు. అంటే 33 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నట్లయితే నీకు వర్తిస్తుంది. ఏంటిది? అప్లికేషన్ ఫిల్ చేయడానికి. అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్టీ అంటే ఎవరైతే అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ నుండి ఉన్నట్లయితే వాళ్ళకు అదనంగా 5 years రిలాక్సేషన్ ఇస్తుంది. వయోపరిమితి అనేది 5 సంవత్సరాలు కల్పిస్తుంది. అంటే మొత్తం ఎంత? 35 years. అంటే నీకు 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అర్హుడివి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, అప్లికేషన్ ఫిల్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అర్హులే. సో గుర్తుపెట్టుకోండి. మరి నెగిటివ్ మార్కింగ్ గురించి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి, నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు 150 క్వశ్చన్స్కి పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఎలాంటి క్వశ్చన్ నువ్వు రాంగ్ క్వశ్చన్ చేసినా కూడా, నువ్వు రాంగ్ ఆన్సర్ టిక్ చేసినా కూడా దానికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి నువ్వు నెగిటివ్ పెట్టినా నీకు ప్రాబ్లం లేదు, అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. నెక్స్ట్ సిలబస్. ఇప్పుడు మన వీడియోలో కంప్లీట్గా మన సిలబస్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది? సిలబస్ గురించి డిస్కస్ చేయడం. ఆర్ఎఫ్సిఎల్ అనేది ఎన్ఎఫ్ఎల్కి అనుసంధానించబడిన కంపెనీ కాబట్టి మన గతంలో ఎన్ఎఫ్ఎల్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ బయటకు వచ్చాయి. ఎన్ఎఫ్ఎల్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, మనకు ఇప్పుడు వచ్చిన గ్రేడ్ ఎగ్జామ్స్, అటెండెంట్ గ్రేడ్ ఎగ్జామ్ కావచ్చు, వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఎన్ఎఫ్ఎల్కి సంబంధించిన పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు సిలబస్ అనేది డిస్కస్ చేస్తాం. మరి ఆర్ఎఫ్సిఎల్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఎన్ఎఫ్ఎల్ సిలబస్ పేపర్, మీరు ఎన్ఎఫ్ఎల్ పేపర్ ఇక్కడ ఏ విధంగా అనాలిసిస్ చేశారు? ఆల్రెడీ నేను ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాను, ఇది జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ఎన్ఎఫ్ఎల్. అదేవిధంగా ఎన్ఎఫ్ఎల్లో ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారో, ఎంత డ్యూరేషన్ పాటు కండక్ట్ చేశారో అన్నీ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లు 150 క్వశ్చన్స్కి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం చెప్పొచ్చు, దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు, అదే సిలబస్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ సిలబస్. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ సిలబస్, తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తాను. సో అంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తాను, ఏ టాపిక్ నుండి ఎన్ని వచ్చినాయి అందులోనే సిలబస్ గురించి మాట్లాడుతాను. తర్వాత మనం టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఓకే, మన దగ్గర ఈ పేపర్ ఉంది, చేస్తాం 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. మీరేం అభ్యర్థులు వరి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డిఫరెంట్ ట్రేడ్స్కి ఎవరైతే ఐటీఐ హోల్డర్స్ ఉన్నారో, లైక్ ఇప్పుడు ఐటీఐ ఫ్రమ్ ఎలక్ట్రిషియన్ అంటే ఎలక్ట్రిషియన్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు, అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయండి. వాళ్ళకి ఆల్రెడీ ఆర్ఎఫ్సి పోర్టల్ ఉంది, ఉపస్థాపన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో పోర్టల్స్ అనేటిది మేము పొందుపరిచాము. ఆ పోర్టల్స్ నుండి మీరు కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే. సో ఫ్రెషర్స్కి వస్తే చూడండి, సార్ మేము ఫ్రెషర్స్, మరి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, సార్ మేము ఫ్రెషర్స్ మరి మేము జాబ్ క్లియర్ చేయొచ్చాం. చూడండి, నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో ఇస్తాను. నేను ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెషర్ అయినప్పటికీ ఎగ్జామ్ ఈ రోజే ఉంటుందని మనం సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఏ కంపెనీ కూడా ఈ మధ్యలో వచ్చే కంపెనీస్ టెంటేటివ్ మంత్ కూడా చెప్పడం లేదు. నువ్వు కీప్ ఆన్ ప్రాక్టీస్, కీప్ ఆన్ ఎఫర్ట్. ఇప్పుడు చూడండి, ఓకే, నేను దీని గురించి సపరేట్గా మళ్ళీ మాట్లాడతాను.
ఎందుకు మనం యాక్చువల్గా మనం సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఫ్రెషర్స్కి మీరు ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెట్టిన తర్వాత సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందని తర్వాత విషయం. ఇదే రిక్రూట్మెంట్తో సక్సెస్ కావాలని లేదు కదా. ఫస్ట్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఫస్ట్ మనం ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయితే తెలుస్తుంది. ఓహో ఇంత సబ్జెక్ట్ చదవాలన్నా, మనం ఈ ఒక్క క్వశ్చన్ కోసం ఇంత సబ్జెక్ట్ కావాలన్నా, మరి మనం ఎక్కువ ఫోకస్ ఎక్కడ చేయాలి అనేటిది మనం టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది సెల్ఫ్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ రియలైజేషన్ రావాలి సబ్జెక్టు పట్ల. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను చెప్తున్నాను, ఫ్రెషర్స్ అయినా మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా కోర్సు తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫ్యూచర్లో నేను భవిష్యత్తులో జాబ్ కొట్టాలి, ఇదే జాబ్ కొట్టాలని ఆలోచించకండి. ఇది ఒక లాంగ్ టైం పీరియడ్, దాదాపు ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు. ఈ పీరియడ్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో, సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్ ప్రిపరేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఆర్ఎఫ్సి కాకపోయినా కూడా రేపు ఇంకో రిక్రూట్మెంట్, పీజీసీఎల్ కాకపోయినా ఎన్ఆర్ఎస్సీలో మిస్ అయితే ఆర్ఎఫ్సీలో మిస్ అయితే ఇస్రో యూఆర్ స్పేస్ సెంటర్లో కావచ్చు, అది మిస్ అయినా కూడా ఇంకోటి ఏదన్నా కావచ్చు. సో సార్ ఇది అన్ని మిస్ అవుతున్నాయి నాకు ఎక్కడ వస్తాయని మనం అనుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి, మన ప్రిపరేషన్లో ఏదో డెఫిషియన్సీ ఉంది. చూడండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఇలా కూడా కమెంట్ చేస్తారు, సార్ అన్నీ మిస్ అవుతున్నాయి మరి ఇంకెప్పుడు వస్తాయి నాకు జాబ్ అంటాం. నేను సక్సెస్ అయిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? సో ఇక్కడ పాయింట్ ఏంది, స్టేట్లో జేఎల్ఎం వచ్చిందా మళ్ళీ ఏ 2 సంవత్సరాలకో ఏ 3 సంవత్సరాలకో ఏ 4 సంవత్సరాలకో వస్తుంది, అట్లా కాదు. స్టేట్ గవర్నమెంట్లో జరిగినట్టు సిచ్యువేషన్ మనకి ఇట్లా జరగదు. సెంట్రల్ ఏంది, ఏదో ఒక నోటిఫికేషన్ 1 monthకి అట్లీస్ట్ 1 monthకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్నే మనం కీప్ ఆన్ డూయింగ్ వీడియోస్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్స్. ఆల్రెడీ పీజీసీఎల్ గురించి మోస్ట్ సక్సెస్ఫుల్, ఎన్ఆర్ఎస్సి కూడా స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనకు ఆర్ఎఫ్సి స్టార్ట్ అయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, December 10th నుండి స్టార్ట్ చేస్తే January 10th అయిపోయింది, 1 monthలో 2 notifications వచ్చాయి. ఇప్పుడు ఆర్ఎఫ్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్లో కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మీ ప్రిపరేషన్ కూడా కంటిన్యూస్గా ఉన్నట్లయితే గతంలో జరిగిన పరీక్షలో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ పరీక్షలో ఏ విధంగా మీరు సిద్ధంగా ఉండాలి. సో ఆ నెక్స్ట్ పరీక్షలో ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అని ఒక ప్రణాళికతో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారండి. ఇలాంటి ప్రణాళిక లేకుండా నేను నెక్స్ట్ దాంట్లో సెలెక్ట్ అవుతానా, నేను ఇప్పుడు కోర్సు తీసుకుంటున్నా ఇందులో సెలెక్ట్ అవుతానా, ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, కోర్సు తీసుకున్న అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతున్నా. కోర్సు తీసుకున్న అభ్యర్థులు ఏంటి అని అంటే సిలబస్ చూడడం లేదు, డైరెక్ట్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ తీస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, దే ఆర్ గెటింగ్ డౌట్స్. సార్ మాకు ఇది అర్థం కాలే, అది అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సు తీసుకున్న వాళ్ళు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవడానికి ట్రై చేయండి. కొందరు ఆస్పిరెంట్స్ ఉన్నారు, రియల్లీ దే ఆర్ వండర్ఫుల్. ఒక రిక్రూట్మెంట్కి కోర్సు తీసుకున్నట్లయితే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళు అడిగే డౌట్స్ నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేను ఒప్పుకుంటా. వాళ్ళ సిలబస్ అంతా అయిపోయింది, దే ఆర్ డూయింగ్ రివిజన్ అండ్ డూయింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ డూయింగ్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ కొందరు ఆస్పిరెంట్స్ ఏంది, వితౌట్ లర్నింగ్ ద సబ్జెక్ట్, వితౌట్ లిజనింగ్ ద సబ్జెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్తున్నారు. సార్ నాకు ఇక్కడ డౌట్ ఉంది అని అడుగుతున్నారు. ఇలా చేయకండి, ఇలా చేస్తే సక్సెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం ఇచ్చిన సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. మన రిక్రూట్మెంట్ అనేది ఆర్ఎఫ్సితోనో ఎన్ఆర్ఎస్సితోనో పీజీసీఎల్తోనో రాదు. ఈరోజు పీజీసీఎల్లో నీకు జాబ్ వచ్చిందంటే దానికంటే ముందు గ్రౌండ్ వర్క్ చాలా అయి ఉంటుంది. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను ఒకటే చెబుతున్నా, ఫస్ట్ మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఆర్ఎఫ్సితోనే అయిపోదు, పీజీసీఎల్ రాలేదని పీజీసీఎల్తోనే డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ అక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేసావో ఆ మిస్టేక్స్ జరగకుండా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో లైక్ ఎన్ఆర్ఎస్సిలో నువ్వు ఎగ్జామ్ని ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, సిలబస్ ఏముంది, టెక్నికల్ ఏముంది, నాన్ టెక్నికల్ ఏముంది, యాజ్ పర్ దట్ సిలబస్ నువ్వు మూవ్ అవ్వాలి. సో టెక్నికల్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. కాబట్టి కోర్సు తీసుకున్న ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వినండి. ఇక ఆర్ఎఫ్సి డేట్ అయిపోతుంది, ఎగ్జామ్ అయిపోతుంది, నేను ఆర్ఎఫ్సి కోర్సు తీసుకున్నా అని మీరు ఆగమేఘాల మీద చదివి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో వెళ్తే ఎగ్జామ్ మీరు పర్ఫెక్షన్ అనేది ఉండదు, ఎగ్జామ్ అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, కాబట్టి సెలెక్షన్ కూడా అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు పర్ఫెక్ట్ ద సబ్జెక్ట్. డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే
2 to 3 monthsలో మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతారు. అట్లీస్ట్ 3 monthsలో అయినా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతారు. మీరు డైలీ 4 hours కూర్చుంటే, బిగినర్ అయితే డైలీ 4 to 5 hours కూర్చుంటే సబ్జెక్ట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతారు, నాకు డౌటే లేదు. సో 4 to 5 hours మీరు క్లాసెస్ వినడం, మిగిలిన టైం ప్రాక్టీస్ చేయడం, అలాంటిది మీరు చేసుకుంటూ వెళ్తే 2 to 3 months ఎనఫ్. మరి అలాంటిది ఈ 2 to 3 months మీరు పర్ఫెక్షన్ కాకుంటే JLMకి ఎట్లా ప్రిపేర్ అవుతారు? స్టేట్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. అది మీరు ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వకండి. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు సబ్జెక్టు పర్ఫెక్ట్ అవ్వనంత వరకు MCQs నేను బై హార్డ్ చేస్తా, ఈ క్వశ్చన్సే నేను బై హార్డ్ చేస్తా, ఈ క్వశ్చన్సే రావాలి, ఈ క్వశ్చన్సే వస్తాయేమో అనే అపోహాలతో వెళ్ళి సక్సెస్ కాకుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఈ టైం వేస్ట్, మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మళ్ళీ అప్పుడు నువ్వు రియలైజ్ అయిన తర్వాత ఫస్ట్ నుండి మళ్ళీ లాస్ట్ వరకు చదవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో బిగినర్స్కి చెబుతున్నాను, కోర్సు తీసుకున్న వాళ్ళు కంప్లీట్గా సిలబస్ వినండి. అయితే ఇప్పుడు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేది జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ NFL. సో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీ, అంటే దాని ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో గతంలో మనకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. NFLకి సంబంధించిన ఎగ్జామ్ 2021 December 18th నాడు జరిగిన CBT ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మనం పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. ఇది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 100 MCQs, అంటే మొత్తం పేపర్ వచ్చి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. కానీ ఓన్లీ మనం టెక్నికల్ గురించి మాట్లాడుతున్నాం. అఫ్కోర్స్ మనం నాన్ టెక్నికల్ కూడా ఇస్తాం, బట్ అనాలిసిస్ అనేది టెక్నికల్కి సంబంధించిన అనాలిసిస్ ఇస్తున్నాం. సో ఇక్కడ 100 మార్కులకు మనం అనాలిసిస్ ఇచ్చాం. చూడండి, మనకు అసలు సిలబస్ అనేది ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు సిలబస్ మెన్షన్ చేయలేరు. అట్లానే మీరు సిలబస్ ఇదే చదవండి అని నేను ఎప్పుడు కూడా చెప్పను. అంటే ఏదైతే ITIకి రెగ్యులర్ సిలబస్ ఉంటుందో, PGCL కావచ్చు, PGCLకి ఒక 5 to 10% ఎక్కువనే ఉందనుకోండి. NRSC సిలబస్ మీరు ఫోకస్డ్గా చేయండి, సో ఈజీగా గెట్ ఆన్ అవుతారు. కొన్ని రిక్రూట్మెంట్స్కి సిలబస్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రిక్రూట్మెంట్స్కి సిలబస్ తక్కువ ఉండొచ్చు. ఈ పేపర్ చూసినాక నేనే స్టన్ అయిపోయినా. సో ఇక్కడ మీరు చూస్తే అసలు ఎలక్ట్రీషియన్ సిలబస్ ఎక్కడ కవర్ అవుతుంది? 3rd, 4th మేజర్ టాపిక్స్. ఈ సిలబస్ నుండే క్వశ్చన్స్ తక్కువ అపియర్ అయ్యాయి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తాం. ఇది అనాలిసిస్ మళ్ళీ మనం సబ్జెక్ట్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయని మనం డిస్కస్ చేస్తాం. సో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు, అందులో మీకు క్లియర్గా అర్థమవుతాయి. DC సర్క్యూట్లో 37 క్వశ్చన్స్ వచ్చాయి. నేను 100 క్వశ్చన్స్ గురించి అనాలిసిస్ చేస్తున్నా. ఈ 37 క్వశ్చన్స్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఎలిమెంట్స్ కావచ్చు, DC గురించి కావచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, వీటన్నిటిని ఇందులో పొందుపరిచాను DC సర్క్యూట్స్ అని. సో మళ్ళీ వాటికి సబ్ టాపిక్స్ ఎందుకు అని వెయిటేజ్ అనేది ఈ 37 అనేది DC సర్క్యూట్స్ నుండి వచ్చింది. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాం. అట్లనే AC సర్క్యూట్స్ అనే సిలబస్ కూడా ఇందులో 17 క్వశ్చన్లు వచ్చాయి. ఆ క్వశ్చన్ అటు ఇటు అవ్వచ్చు, ఇందులో క్వశ్చన్ ఇటు రావచ్చు, లేదంటే ఇందులో ఒక క్వశ్చన్ అటు అవ్వచ్చు. నేను పెట్టుకున్న అంటే యాజ్ పర్ సిలబస్ DC సర్క్యూట్స్ నుండి 37 క్వశ్చన్లు, AC సర్క్యూట్స్ నుండి 17 క్వశ్చన్లు. నౌ కమింగ్ టు ద బేసిక్ ఎలక్ట్రానిక్స్, నేను తర్వాత వీటి గురించి మాట్లాడతా. బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాన్సన్ట్రేషన్ పెరిగింది 21. చూడండి, ఒక ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు, ఒక ఎగ్జామ్లో తక్కువ అడుగుతుండు. మీరు పవర్ గ్రిడ్ తీసుకుంటే తక్కువ అడుగుతున్నాడు. అదే మీరు NRSC తీసుకున్నారనుకోండి, NRSCలో ఎలక్ట్రీషియన్ వాళ్ళకు తక్కువ అడిగాడు. సో బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్, అంటే నా అడ్వైజ్ ఏంది అని అంటే ఆస్పిరెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ చదవండి, మేము ఇచ్చిన సిలబస్ చదవండి, మీరు ఆ క్వశ్చన్లు చేయగలుగుతారు, డౌట్ లేదు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ 21 మెజర్మెంట్స్ 2 క్వశ్చన్లు ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ మెషిన్ చూస్తే 2 క్వశ్చన్స్, అవి కూడా బేసిక్స్ నుండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ 3 క్వశ్చన్లు. ఇప్పుడు అట్లానే నువ్వు ఈసారి ఎలక్ట్రికల్ మెషిన్ చదవలేదు అనుకో, ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, దాదాపు 10 క్వశ్చన్లు రావచ్చు. ఇక్కడ ఒక 5 తగ్గించాడు అనుకో, 10 క్వశ్చన్లు ఇక్కడనే రావచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక 5 తగ్గించాడు అనుకో, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ నుండి రావచ్చు 10 క్వశ్చన్లు, అంటే 13 క్వశ్చన్లు రావచ్చు. ఇక్కడ ఒక 12 క్వశ్చన్లు రావచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అని ట్రేడ్ అని పెట్టి ఎలక్ట్రికల్ మెషిన్స్ నుండి, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ అపియర్ కాకుంటే ఎట్లా? కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోకండి, చదవండి. సో మనం ఇక్కడ 100 క్వశ్చన్స్కి అనాలిసిస్ చేస్తున్నాం. 37, 17, 2, 3, 2, 21. ఇక్కడ మిస్లీనియస్ అంటే అసలు మిస్లీనియస్కి ఫోకస్ చేసేవాళ్ళు, మిస్లీనియస్ అంటే ఇతరాలు, అసలు వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఇదే 18 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేసినా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏమైంది మిస్లీనియస్ అంటే? బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్, ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇది దేనికి సంబంధించింది, ఇందులో స్లోప్ విలువ ఎంత, బేసిక్ క్వశ్చన్లే. మళ్ళీ ఇవి పెద్దగా ఏమైనా డిఫికల్టీగా ఉన్నాయంటే లేవు, మన సిలబస్కి సంబంధం లేదండి. సపోజ్ ఇక y = mx + c ప్రకారం
నేను ఇచ్చాను y = 3x + సమ్ ఏదో ఉంది, ఇందులో స్లోప్ విలువ ఎంత, వాలు విలువ ఎంత అని అడుగుతున్నాడు. అలాంటి ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. సో అందులో ఇంకా బేసిక్ క్వశ్చన్లు వేరే డిఫరెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లు అన్నీ కలిపితే 18 క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లక్కే, ఇది మీకు ఐడియా ఉంటే మీరు చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సరే ఆ 50 క్వశ్చన్ల నుండి ఇక్కడైనా తీసుకున్నా అంటే 50కి 50 క్వశ్చన్లు పర్ఫెక్టే ఉన్నాయి. నాన్ టెక్నికల్, అరిథమెటిక్, రీజనింగ్, జిఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ అవి బాగానే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటిది అని అంటే ఈ 18 మార్క్స్ అనేటిది ఇది మన టెక్నికల్కి సంబంధం లేదు. ఇందులో కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమనడం, లేదంటే అందులో స్లోప్ ఏంది అనడం, ఇలాంటివి అడిగాడు. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి. 100 మార్క్స్కి అనాలిసిస్ మేము ఇచ్చాము. ఓన్లీ ఎలక్ట్రీషియన్ పేపర్ ఉంది, ఎలక్ట్రీషియన్ చేశాము. మళ్ళీ వేరే బ్రాంచెస్ గురించి కూడా మనం ట్రై చేస్తున్నాం, అవి దొరకగానే చేస్తాం. సో ఈ వీడియో తర్వాత అంటే మనం RFCL గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో తర్వాత మనం ఏం చేస్తామనంటే దీనికి సంబంధించిన పేపర్ ఫస్ట్ ఏంటిది DC సర్క్యూట్, నెక్స్ట్ ఏంటిది AC సర్క్యూట్స్. సో క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్లు మీరు చేయాలి, సో ఇంకా మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్ సక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మనం NRSC, PGCL అండ్ RFCL చేస్తున్నామో, సార్ నేను RFCLే ప్రిపేర్ అవుతున్నాను, నేను RFCLే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేస్తా, యూట్యూబ్లో చూస్తా అనకండి. నేను ఏ వీడియో చేసినా కూడా ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రీషియన్, నువ్వు ఎలక్ట్రీషియన్ నుండి ఉన్నట్లయితే, ఎలక్ట్రీషియన్ నుండి ఉన్నావంటే నువ్వు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చదువుకో, ఎలక్ట్రానిక్స్ వీడియో విను, కామన్ సిలబస్. NRSCలో ఎలక్ట్రీషియన్ వీడియోకి ఎలక్ట్రానిక్ సిలబస్ పెడతాం, అది చదువు. క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం అనాలిసిస్ చేస్తున్నాం కదా, అనాలిసిస్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాం కదా సబ్జెక్ట్ వైజ్గా, మీరు ప్రతి ఒక్క వీడియో చేయండి, ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళు PGCL కావచ్చు, NRSC కావచ్చు, రామగుండం కావచ్చు, ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ టచ్ చేయకండి, ఎలక్ట్రికల్ మెషిన్స్ టచ్ చేయకండి. మీకున్న కామన్ సిలబసే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నప్పుడు ఆ వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, కామన్ సిలబస్ మాత్రమే. నేను ఆ రామగుండంకి అప్లై చేసిన రామగుండమే చూస్తానకండి, ఎందుకంటే PGCLలో డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ డిస్కస్ చేసిన క్వశ్చన్ అక్కడ రావచ్చు. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనకు యూట్యూబ్ నుండి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి మనం ఏదైతే చేస్తున్నామో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మా ఉపస్థాపన మేనేజ్మెంట్కి కాల్ చేయండి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి. సో మీకు అందరికీ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ ఉన్నది, ఫిట్టర్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. బిగినర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, ఎవరున్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సు గురించి కావచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతుంది, ఓకే. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.